మా ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి ఆశీస్సులతో తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా ఈ నెల 21వ తేదీ శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్న తోటా దుర్గా ప్రసాద్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కారుమంచి శ్రీనివాసరావు, జనసేన నాయకులు, పెద్రావూరు. డి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు. పి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆలపాటి రాజా యూత్. జి వంశీకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కందేపు వెంకటేశ్వరరావు, పి రత్తయ్య మరియు పెద్రావూరు గ్రామ ప్రజలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి బోసు రోడ్డులోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఈరోజు విడుదల చేశారు. వాసవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి కార్యాలయంలో ఎన్నికల అధికారి కార్యాలయాన్ని ఈరోజు లాంఛనంగా అయితే ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల అధికారి సాధు ప్రతాప్ కుమార్, అట్లాగే ఎన్నికల పరిశీలకులు కొత్తమాసు సురేష్ బాబు, గ్రంథి జయరామకృష్ణ మాట్లాడుతూ కూడా ఎన్నికలకు సంబంధించిన వివరాలను అయితే తెలియజేశారు. ఈ నోటిఫికేషన్ అనేది కూడా ఈరోజు శుక్రవారం ఉదయం నుంచి కూడా అమల్లోకి వస్తుంది. ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 26వ తేదీ ఉదయం నుంచి కూడా శ్రీ వాసవి అమ్మవారి దేవస్థాన సత్రం కమిటీకి సంబంధించిన ఎన్నికలు జరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి వారు తెలియజేసిన వివరాల ప్రకారంగా ఈ నెల 30వ తేదీ 31వ తేదీ 2 రోజుల పాటు కూడా వాసవి అమ్మవారి దేవస్థాన కార్యాలయంలోనే ఉన్నటువంటి ఎన్నికల కార్యాలయంలో నామినేషన్ ఫారమ్స్ ను అందజేస్తారు. అట్లాగే 1, 2 తేదీల్లో వ్యక్తిగతంగా ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరూ కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దేవస్థానానికి వచ్చి ఎన్నికల అధికారి ఆఫీస్లో వారి యొక్క నామినేషన్ పత్రాలను అందజేయాలని చెప్పి తెలియజేశారు. అట్లాగే 4వ తేదీకి సంబంధించి ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు వరకు నామినేషన్ల ఉపసంహరణకు కూడా గడువు ఇచ్చించారు. అట్లాగే ఏప్రిల్ 5వ తేదీ మొత్తంగా కూడా స్క్రూటినీ చేసి ఆ ఎన్నికల తుది జాబితాను ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రకటించే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఏప్రిల్ 26వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికలు జరుగుతాయి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా కూడా సభ్యులందరూ కూడా సహకరించాలని చెప్పి ఎన్నికల అధికారి సాధు ప్రతాప్ కుమార్ అయితే కోరారు. అదే రోజు 4 గంటల తర్వాత ఎన్నికలు పూర్తయిన తర్వాత వెంటనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించి అదే రోజు కూడా ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తామని చెప్పి తెలియజేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక తెనాలిలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ వాసవి అమ్మవారి దేవస్థాన సత్రం కమిటీకి సంబంధించి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కమిటీ ఎన్నిక అనేది కూడా లేకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు, వివాదం అనేది కూడా కొనసాగుతూ వస్తున్న పరిస్థితి ఉంది. దానికి అన్నిటికీ కూడా ఇటీవల జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో చర్చించి పెద్దలందరూ కూడా చర్చించి ఏప్రిల్ 26వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అయితే నిర్ణయించారు. ఆ రోజు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇందుకు సంబంధించి కూడా దాదాపు మొత్తం ఈ సంబంధించి ఈ సత్రం కమిటీకి సంబంధించి దాదాపు 1000 మందికి పైగా సభ్యులు ఉండేవాళ్ళు. అయితే కొంతమంది చనిపోవడం, ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగిన నేపథ్యంలో కూడా సుమారుగా 800 మంది వరకు సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ రోజు ఏప్రిల్ 26వ తారీఖు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక దాదాపు అధ్యక్షుడు, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంటు, కోశాధికారి, జాయింట్ సెక్రటరీ ఇట్లా 5 పోస్టులతో పాటు మొత్తం 11 మంది సభ్యులు ఈ పోటీకి కూడా ఉండే విధంగా 16 మంది ప్యానల్ అనేది కూడా ఉండబోతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా 16 ఓట్లు వేయాలని చెప్పినైతే ఎన్నికల అధికారి సాధు ప్రతాప్ కుమార్ తెలియజేశారు. ఏప్రిల్ 26వ తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సభ్యులు తప్పనిసరిగా పాల్గొనాలి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా సహకరించాలని చెప్పినైతే ఆయన విజ్ఞప్తి చేశారు. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ 2026-2029 సంవత్సరాలకు గాను పాలకవర్గం ఎన్నికలు 30వ తారీఖు జనరల్ బాడీ సమావేశం జరిగినప్పుడు ఏప్రిల్ 26వ తారీఖు ఎన్నికలు నిర్వహించాలని చెప్పని జనరల్ బాడీ సమావేశంలో తీర్మానించడం జరిగింది. ఆ సందర్భంగా ఎన్నికల అధికారిగా నేను ఎన్నిక కావడం జరిగింది. నాకు సహాయకులుగా, పరిశీలకులుగా కొత్తమాసు వెంకట సురేష్ బాబు గారిని, అలాగే మన గ్రంథి జయరామకృష్ణ గారిని తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రోజున ఎన్నికల కార్యాలయం ఓపెనింగ్ చేసి ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేస్తానికి మీ అందరి సహకారం కోసం పిలవడం జరిగింది. ఆర్యవైశ్య సత్రం కమిటీ పాలక వర్గంలో పోటీ చేయాలనుకునే వాళ్ళు 33 మార్చి 30, 31 ఈ 2 రోజులు మన కనికాసమ్మర్ దేవస్థానంలో కలిగిన 3వ నెంబర్ రూమ్లో ఉన్న ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్లు ఇవ్వబడును. అలాగే 1, 2 తేదీల్లో మీరు తీసుకున్న నామినేషన్లు పూర్తి చేసి
మీరు మాకు ఇవ్వటానికి మేము ఎప్పుడు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అందుబాటులో ఉంటాం. అలాగే 4వ తారీఖు నామినేషన్ల ఉపసంహరణ సాయంత్రం 4 5వ తారీఖు స్కూట్నీ నికర జాబితా ప్రకటన ఇక్కడ నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతూ ఉంది. 26వ తారీఖు ఏప్రిల్ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించబడును. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా జనరల్ బాడీ సభ్యుడు జీవిత సభ్యత్వ కార్డు కానీ అలాగే ఆధార్ కార్డు కానీ ఎన్నికల పోలింగ్ తేదీ రోజున తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. అలా ఉన్న వాళ్ళనే లోపలికి అనుమతిస్తాము ఎలక్షన్ వేయటానికి, ఓటు వేయటానికి. అలాగే ఎన్నికల అభ్యర్థులు కూడా, పోటీ చేయే అభ్యర్థులు కూడా వారి జీవిత సభ్యత్వ కార్డు అలాగే ఆధార్ కార్డు తీసుకురావాలి. వారు పోటీ చేయదలుచుకున్నప్పుడు వారికి 2 సభ్యులు, ఒకళ్ళు ప్రతిపాదించిన వారు, ఇంకొకళ్ళు బలపరిచిన వాళ్ళు, 2 సంతకాలు కంపల్సరీ. వాళ్ళు కూడా కన్యకాపరమేశ్వర అమ్మవారి దేవస్థానం జీవిత సభ్యులే ఉండాలి. అలాగే ఒకళ్ళు కనుక ఒక అభ్యర్థికి సంతకం పెడితే ప్రతిపాదించిన బలపరిచిన రెండో వాళ్ళకి పెడతానికి లేదు. ఒకవేళ రెండో వాళ్ళకు కూడా కనుక పెడితే 2 నామినేషన్లు రద్దు చేయబడతాయి. అలాగే వారు కార్యవర్గ సభ్యులుగా పోటీ చేయదలుచుకుంటే నాన్ రిఫండబుల్ నామినేషన్ ఛార్జెస్ కింద, ఫీజు కింద 5,000 రూపాయలు చెల్లించాలి. పైన 5 పోస్టులు ఉన్నాయి: ప్రెసిడెంటు, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంటు, జాయింట్ సెక్రటరీ, కోశాధికారి. ఈ పోస్టులకి పోటీ చేయదలుచుకున్న వాళ్ళు 10,000 రూపాయలు నాన్ రిఫండబుల్ నామినేషన్స్ ఇవ్వవలసి ఉంటుంది. అట్లాగే ఈ రోజున ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కన్యకాపరమేశ్వర అమ్మవారి గుడిలో ఎలక్షన్స్కి సంబంధించిన సభలు సమావేశాలు ఇవ్వబడవు, రద్దు చేయబడుతుంది. ఎవరు కూడా దయచేసి దేవస్థానం ఆవరణలో ఎలక్షన్స్ గురించి సభలు సమావేశాలు పెట్టవద్దు. అలాగే ఫ్లెక్సులు కానీ బ్యానర్లు కానీ మీరు ఏమన్నా కట్టదలుచుకున్నా, ఏదన్నా చేయదలుచుకున్నా మన దేవస్థానం పరిధిలో మాత్రం అనుమతించబడదు. ఇంకొకటి ముఖ్యంగా మీరు గమనించాల్సింది, గత జరుగుతున్న పరిణామాల దృష్టిలో ఉంచుకొని ఎన్నికల అధికారిగా మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అమ్మవారి దేవస్థానం కించపరిచే విధంగా ఏ ఒక్క సభ్యుడు ప్రవర్తించనో అతని మీద తగిన చర్యలు తీసుకోబడతాయి. ఇది నోట్ చేసుకోవాలని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. నేను అలాగే ఇవాళ సాయంత్రం నుంచి మన అమ్మవారి గుడికి ముందర ఉన్న 2 గేట్ల ముందు కూడా నోటిఫికేషన్ తాలూకు వివరాలు ఫ్లెక్స్ రూపంలో ఒక 2 బోర్డులు కూడా పెడతాము. దయచేసి జనరల్ బాడీ దేవస్థానం కమిటీ జనరల్ బాడీ సభ్యులందరూ కూడా గమనించాలని చెప్పని కోరుకుంటున్నా. మీరు పోటీ చేయదలుచుకున్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. వీటికి లోబడే ఎలక్షన్స్ నిర్వహించబడతాయి. పోస్టల్ బ్యాలెట్ అనుమతించబడదు. ఈ రోజు నుంచి ఎన్నికల 26వ తారీఖు దాకా మీరందరూ కూడా మన అమ్మవారి దేవస్థానం పరువు ప్రతిష్టలు కాపాడే విధంగా, విలువలు కాపాడే విధంగా ప్రవర్తించి మాకు సహకరిస్తారని చెప్పని సభ్యులు కూడా, పోటీ చేయు అభ్యర్థులు కూడా సహకరించాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తం 1,070 మంది ఓటర్లండి. దాంట్లో సుమారు 200 నుంచి 225 మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. 800 చిల్లర జనరల్ బాడీ సభ్యత్వం ఉంది. 800 చిల్లర సభ్యత్వం ఉంది. 1,070 మంది జనరల్ బాడీ సభ్యులు. దాంట్లో చనిపోయిన వాళ్ళు 200 చిల్లర మంది ఉన్నారు. అది పోను 800 చిల్లర జనరల్ బాడీ సభ్యులు ఉన్నారు. ప్రతి ఒక్క సభ్యుడికి నామినేషన్ వేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి ఓటర్ జాబితా ఫైనల్ లిస్టు అందజేయబడుతుంది 1వ తారీఖున. ఏప్రిల్ 26వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించబడును. 4 గంటలతో గేటు మూసివేయబడుతుంది. 4 గంటల లోపు వచ్చిన వాళ్ళందరూ కూడా అనుమతిస్తాం. ఎంత టైం అయినా కానీ మేము అనుమతిస్తాం. అలాగే ఎన్నికలు అయిపోయిన తదనంతరం అదే రోజు కౌంటింగు, అలాగే ఫలితాల ప్రకటన. ఒక్కొక్క సభ్యుడు, అధ్యక్షుడు, కార్యదర్శి,
అదే జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, కోశాధికారి 5 షీట్లు ఉంటాయి. అలాగే కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఒక షీట్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క సభ్యుడు 16 ఓట్లు వేయవలసిందే, 16 ఓట్లు వేయాల్సిందే. అలా వేసిన ఓట్లే మేము పరిగణలోకి తీసుకుంటాం. 16 పైన ఏదన్నా ఉంటే మాత్రం అవి పరిగణలోకి తీసుకోబడవు, రద్దు చేయబడతాయి. 16 లోపు కావాలంటే వాళ్ళకి ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేవచ్చు. కానీ 16 పైన ఓట్లు కనుక ఉంటే మాత్రం అవి రద్దు చేయబడతాయి. థ్యాంక్ యూ.